హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఇంటి అమ్మాయికి స్వాగతం. ఈరోజు బ్లాగ్ వచ్చేసి దీపావళి రోజు బ్లాగ్ అండి. దీపావళి అయ్యి చాలా రోజులైంది. వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాను. పిల్లలైతే తమ్ముడిని దీపావళికి మా ఇంటికి రమ్మని అడిగారని చెప్పేసి తమ్ముడైతే మా ఇంటికి వచ్చాడండి. ఇంకా పిల్లలకి దీపావళి మందులు కొందామని తమ్ముడు, నేను, పిల్లలు కలిసి బయటకు వచ్చాము. ఇంకా పిల్లలైతే ఎక్కడెక్కడ దీపావళి మందులు వేశారో అన్నీ చూపించు మావయ్య అన్నారని చెప్పేసి తమ్ముడైతే ఎక్కడ ఆగకుండా మేముండే ఏరియాలో ఎక్కడెక్కడ దీపావళి మందులు వేశారో అన్ని చోట్ల పిల్లలకైతే చూపిస్తూ వెళ్తున్నాడండి. మేమైతే ఎక్కడ ఆగలేదండి. అంటే లాస్ట్‌లో ఇంక వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకెక్కడ ఆగకుండా అలా వెళ్తూ పిల్లలకైతే చూపిస్తున్నాము. కొన్ని చోట్లయితే కేజీ లెక్కున్నాయి. కొన్ని చోట్లయితే 85%, 70, 60, 50 అలా ఉన్నాయన్నమాట. ఇంకా మేము ఎక్కడ తీసుకోవద్దు, లాస్ట్‌లో ఇంక వెళ్ళేటప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి ఎక్కడ ఆగలేదండి. ఇంకా ఇదొచ్చేసి నేను నెక్సెస్ మాల్ ఎదురుగా అయితే తీసానన్నమాట ఈ వీడియో అయితేని. చాలా చోట్ల నేను వీడియో తీయలేదండి. కొన్ని చోట్ల మాత్రమే వీడియో తీశాను. కానీ మేముండే ఏరియాలో అయితే చాలా చోట్ల వేశారు దీపావళి మందులైతేని. ఇంకా ఈ వీడియో అయితే నేను రమ్య గ్రౌండ్‌లో తీశానండి. ఇప్పటికే మేము వచ్చి ఒక 40 మినిట్స్ అయిపోతుందన్నమాట. అంటే ఒక హాఫ్ అన్ అవర్ తిరుగుదాం బయట అనుకున్నాము. ఇప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పేసి ఇక్కడైతే ఆగాము. ఇంకా అన్షుతలైతే వచ్చేటప్పుడు షాప్‌లోంచి స్నాక్స్ తెచ్చుకుందంట. వచ్చేటప్పుడు అలా బైక్ మీద కూర్చొని చూస్తూ తింటూ వస్తుందంట. తమ్ముడు అదే చెప్తున్నాడు. ఇంకా మేము వెళ్ళిన చోటైతే కేజీ లెక్కండి. కేజీ లెక్కే నాకు బెస్ట్ అనిపించింది. ఇంకా గౌతమ్‌కి ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వేసుకుంటున్నాడు ఒక బుట్టలో అయితేని. ఇంకా తమ్ముడికి కూడా చూపిస్తున్నాడనమాట. అంటే పెద్దవాళ్ళు కాల్చేవన్నీ తీసుకుంటున్నాడండి. ఇంకా నువ్వు చిన్న పిల్లవాడివి అలాంటివి అప్పుడే కాల్చకూడదని చెప్తుంటే నేను పెద్దోడిని అయిపోయాననైతే చెప్తున్నాడనమాట. ఇంకా అన్షుతల్లయితే డీమార్ట్‌లో ఏమేమి వస్తువులు కావాలో అన్నీ ఇంకొక ట్రేలో వేసుకుంటదండి. అలా వేసుకుంటుంది ఇక్కడ. ఇంకా పిల్లలైతే తీసేసుకున్నారు. ఇంకా తమ్ముడు కూడా చూస్తున్నాడనమాట. అంటే అవి వాళ్ళు అసలు కాల్చొచ్చా లేదా అని చెప్పేసి చూసాడు వాడైతేని. ఇక్కడైతే చాలామంది జనమైతే ఉన్నారండి. ఇంకా తూకం వేయించాలి కదా! అందుకని లైన్‌లో అయితే ఉన్నాము. ఈలోపు గౌతమ్ లోపలికి వెళ్ళి ఇంకొక 2 ఐటెమ్స్ అయితే తెచ్చుకున్నాడు. ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారండి. పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. అన్షుతలైతే ఒక సాంగ్‌కి ఇలా టెడ్డీ బేర్ తోటైతే సాంగ్‌కి డాన్స్ అయితే చేసింది. తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. నేను వెళ్ళేటప్పుడే చికెన్‌ని మ్యాగ్నేట్ చేసి వెళ్ళాను. తమ్ముడికి ఏమేమి కావాలో ఏం చేయనని చెప్పేసి అయితే అడిగానండి. అంటే వాడికి ఇష్టమైనవి చేద్దామని చెప్పేసి. తమ్ముడైతే రాగి సంకటి చేయమని అడిగాడు. నేనెప్పుడు రాగి సంకటి అయితే చేయలేదన్నమాట. యూట్యూబ్‌లో చూసాను ఎలా చేయాలో. చికెన్ తందూరి చేద్దామని మ్యాగ్నేట్ చేశాను. అలాగే చికెన్ కర్రీ కోసం కూడా చికెన్‌ని మ్యాగ్నేట్ చేశాను. ఇదైతే రాగి సంకటి చేద్దామని రైస్‌ని కుక్ చేసుకున్నాను. రాగి పిండిని తీసుకున్నాను. ఎలా చేయాలో యూట్యూబ్‌లో చూసానని చెప్పాను కదా! అలానే ట్రై చేశానండి. రాగి సంకటిలోకి చికెన్ కర్రీ. బిర్యానీ చేస్తానంటే వద్దు అన్నాడని చెప్పేసి రైస్ అయితే చేస్తున్నానండి. రాగి పిండి అయితే ఇలా వాటర్‌లో అయితే కలిపేసుకున్నాను. ఫస్ట్ టైం చేశాను కానీ రాగి సంకటి అయితే చాలా బాగా వచ్చిందండి. చికెన్ తందూరి కూడా చేశానన్నమాట. నేను చేసిన రాగి సంకటి అయితేని. వంట ప్రిపేర్ అయిపోయిన తర్వాత షాప్‌కైతే వెళ్ళానండి. నేను షాప్‌కొచ్చేసరికి పూజ చేసుకుంటున్నారు మా ఆయన అయితేని. దీపావళికి మేమైతే నైట్ పూజ చేసుకుంటామండి. పూజ చేసి దీపం వెలిగిస్తామన్నమాట. అలాగే తప్పనిసరిగా ఆ రోజు మేము గారెలు, చికెన్ కర్రీ, బిర్యానీ అయితే చేసుకుంటాము. ఇక్కడ షాప్‌కి ఇలా బంతిపూలు కట్టి గుమ్మడికాయ అయితే కట్టేశారు. షాప్‌లో పూజ పూర్తయిపోయింది కదా! ఇంట్లో పూజ చేసుకోవడానికొచ్చి ఇంట్లో కూడా పూజ చేసుకొని దీపాలైతే పెట్టేసుకుంటున్నాము. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత అప్పుడు మేము బయట దీపాలు పెట్టుకుంటామండి. తులసమ్మ దగ్గర పూజ పూర్తయిపోయింది. పిల్లల చేత దీపాలు వెలిగిద్దామని చెప్పి వెలిగిస్తుంటే చాలామంది అప్పుడే దీపావళి మందులు కూడా కాల్చేసుకుంటున్నారు. పిల్లలైతే అంటే మేము దీపం వెలిగించేంత వరకు దీపావళి మందులైతే కాల్చమండి. అందుకని చెప్పేసి పిల్లలు ఎప్పటినుంచో అడుగుతున్నారన్నమాట. షాప్‌లో పూజ అయిన తర్వాత అప్పుడు ఇంట్లో పూజ చేసుకొని దీపాలు వెలిగిద్దామని చెప్పి పిల్లలకైతే చెప్పాను. అన్షు తల్లి చేత ఇలా చక్కగా దీపాలైతే పెట్టించానండి. అన్షు తల్లి ఇక్కడ డ్రెస్ కట్టుకుంది కదండీ! ఆ డ్రెస్ ఇప్పటికి చాలా సార్లు కట్టుకుంది. దీపావళి కోసం నేను ఒక ఫ్రాక్ అయితే అన్షు తల్లికి తీసానన్నమాట. అది కట్టుకోమని అడిగితే ఏడ్చేస్తుందన్నమాట. ఎందుకులే ఏడిపించడం అని ఈ డ్రెస్సే కట్టుకోమన్నాను. అన్షు తల్లికి ఎందుకో తెలీదండి ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టము. ఏ డ్రెస్ అయినా సరే కట్టుకోమని అడిగితే అది అప్పుడు కట్టుకున్నాను, ఇప్పుడు కట్టుకున్నాను, నేను కట్టుకోనని చెప్తది కానీ ఈ డ్రెస్ అయితే అస్సలు చెప్పదండి. చాలా ఇష్టం.
ఎప్పుడు చూసినా డ్రెస్ ఏం కట్టుకుంటావు అని అడిగితే ఇంకా ఈ డ్రెస్సే కట్టుకుంటానని అడుగుతుందండి. ఇంకా అంశుతల్లయితే చక్కగా దీపాలు పెట్టి వెళ్ళింది కదండీ! గాలికి అలాగే దీపావళి మందులు అందరూ కాల్చితే సౌండ్ వస్తుంది కదా! ఆ సౌండ్‌కి కూడా ఇంకా వెలిగించిన దీపాలన్నీ కొండెక్కిపోయాయండి. ఇంకా నేను మళ్ళా చక్కగా దీపాలన్నీ వెలిగించుకొని వస్తున్నాను. ఇలా వెలిగించానో లేదో కాసేపు ఉన్నాయండి. మళ్ళీ ఈ దీపాలు కూడా కొండెక్కిపోయాయండి. ఇంకా కాసేపు ఉంచి తర్వాత ఇంకా తులసమ్మ దగ్గరే ఇంకా దీపాలైతే పెట్టేసుకున్నాను. ఇంకా అస్తమానం గాలికి కొండెక్కిపోతున్నాయని చెప్పేసి. చాలా ఫుల్‌గా గాలేస్తుందండి. అలాగే సౌండ్స్ వల్ల కూడా ఇంకా దీపాలైతే కొండెక్కిపోతున్నాయి. ఇంకా ఇప్పుడు కిందకి తీసుకువెళ్ళి పిల్లల చేత దీపావళి ముందలైతే కాల్పిస్తాను. ఇంకా పైన మాకు దీపావళి ముందు కాల్చేంత ప్లేస్ అయితే లేదండి. ఇంకా ఇక్కడ చూడండి గౌతమ్ అయితే ఏమేమి దీపావళి మందులు తీసుకున్నాడో అన్నీ చూపిస్తుందనమాట. ఇప్పుడైతే నేను కిందకి వెళ్తున్నాను. ఇంక ఈలోపు ఇక్కడ అపార్ట్మెంట్‌లో అందరూ దీపావళి మందులు కాల్చుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఈరోజు నేను కట్టుకున్న డ్రెస్ అయితే మీషోలో తీసుకున్నదండి. ఎంత బాగుందంటే ఈ డ్రెస్ నాకు చాలా బాగా ఇష్టము. ఇంకా నేనైతే కిందకొచ్చేసానండి. ఇంకా చక్కగా అందరూ అంటే మేముండే గల్లీలో చాలామంది ఇంకా అప్పటికే మేము దీపావళి ముందులు ఇంకా స్టార్ట్ చేయలేదు కాల్చడం. అప్పటికే చాలామంది కాల్చేశారన్నమాట. ఇంకా గౌతమ్ చేత కాల్పింటున్నాం ఇక్కడ. ప్రతి ఇయర్ ఏదో ఒకటి చిన్నగా అయినా సరే కాల్చుకుంటాడనమాట వాడు. చేతికి కానీ, కాలికి కానీ. అందుకని భయమేసి ఇంకా దగ్గరుండి వాడి చేత కాల్పింటున్నాము. ఇంగోండి ఇదైతే మా షాప్ దగ్గర. షాప్ ఎదురుగా అయితే ఇంకా కాల్పింటున్నాం అన్నమాట ఇలాగా. ఇంకా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లల దగ్గర అయితే తమ్ముడినైనా కానీ, నేనైనా కానీ ఉండి కాల్పించాము. అంత జాగ్రత్తగా ఉన్నా కానీ నెక్స్ట్ డే ఇంకా చేతికైతే కాల్చుకున్నాడండి దీపావళి నెక్స్ట్ డే. ఇంకా మా ఆయనైతే బిర్యానీ తీసుకొచ్చారు. నేను ఇంక బిర్యానీ చేయలేదు కదా! రైస్ చేశాను. ఇంకా తమ్ముడు బిర్యానీ వద్దన్నాడని చెప్పేసి, ఇంకా మా ఆయనైతే వద్దు బిర్యానీ తీసుకొస్తానని చెప్పేసి కుండ బిర్యానీ తీసుకొచ్చారండి. ఇంకా రాగి సంకటి, చికెన్ కర్రీ, తందూరి చికెను, ఇంకా బిర్యానీ వేసి తమ్ముడికైతే పెట్టేశాను. నేను కూడా రాగి సంకటి చికెన్ కర్రీ అయితే వేసుకొని తినేసానండి. నేను రాగి సంకటిలోకైతే చికెన్ కర్రీని కొంచెం పలచగా చేశాను. రైస్‌లోకి వచ్చేసి చికెన్ కర్రీ వేరేలా చేశాననమాట. అంటే అది వేరేగా డిఫరెంట్‌గా కుక్ చేశానండి. అంటే సెపరేట్‌గా కుక్ చేశాననమాట. అన్నీ చాలా బాగా వచ్చాయి. వంట ఎలా ఉన్నా కానీ పండగ అంటే పెద్ద పని కదండీ! ఇంగోండి తందూరి చికెన్ అవన్నీ చేశాను కదా! మొత్తం ఇంకా చూసారు కదండీ ఎలా అయిపోయిందో. మొత్తం నల్లగా అయిపోయిందనమాట. ఇదంతా క్లీన్ చేస్తున్నాను. స్టవ్ అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాననమాట. ఇక్కడే నాకు మినిమమ్ ఒక 1 అవర్ అయితే టైం పట్టేస్తుందండి ఇది క్లీన్ చేయటానికని. నిజంగా ఏదైనా పండగలొస్తే ఈ పని ఎక్కువైపోతుంది. మొత్తం ఇదంతా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఇంకా బయటకొచ్చి చూసేసరికి ఇంకా గౌతమ్, అంశుతల్లయితే దీపావళి మందులు కాల్చుతున్నారండి. ఇంక చాలు అని చెప్పేసి ఇంక పైకైతే రమ్మన్నారండి. ఇంక వీడియో అయితే ఇంతే. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి అయితే షేర్ చేయండి.